వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు అధిక సంఖ్యలో నాయకులు బూత్ లెవెల్ కన్వీనర్లు చేయించి రాష్ట్రంలోనే నియోజకవర్గానికి మంచి గుర్తింపు తీసుకురావాలని టీడీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శీలం కిరణ్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణ మరియు చిల్లకూరు మండలాల టీడీపీ నాయకులు బూత్ కన్వీనర్లు క్లస్టర్ ఇన్ఛార్జీలతో ఎమ్మెల్యే సునీల్ కుమార్ పార్టీ సభ్యత్వాలపై సమావేశం నిర్వహించారు. సభ్యత్వాలకు సంబంధించి పలు అంశాలపై చర్చించారు. టీడీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శీలం కిరణ్ కుమార్ మాట్లాడుతూ టీడీపీ పార్టీ సభ్యత్వాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయ్యాయని, నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు ఎక్కువ సంఖ్యలో పార్టీ సభ్యత్వాలు చేయించాలని సూచించారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న వారు ప్రమాదవశాత్తు మృతి చెందితే 5 లక్షల రూపాయలు వారి కుటుంబ సభ్యులకు ఇవ్వటం జరుగుతుందని, నాయకులందరూ సమిష్టిగా ఎక్కువ సంఖ్యలో సభ్యత్వాలు చేయించాలని కోరారు. సమావేశంలో నాయకులు భాస్కర్ రెడ్డి, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరెడ్డి, విల్లు చెంచురామయ్య, ఇజ్రాయెల్ రహీం, సోమిశెట్టి చెంచురామయ్య, మట్టం శ్రావణి, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. మండలాల్లో ఉన్నటువంటి క్లస్టర్ ఇన్ఛార్జీలకు సంబంధించి కార్యక్రమాన్ని ఆ కార్యక్రమంలో మనం సభ్యత్వాన్ని ఏ విధంగా చేయాలా ఏమనే విషయాన్ని కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. మనకి ఇచ్చిన టార్గెట్ ప్రకారం మన ఓటర్ల దృష్టిలో ఉన్నటువంటి దాని ప్రకారం మనం ఓటర్ల యొక్క నిష్పత్తి ప్రకారం చెప్పినప్పుడు ప్రతి 4 ఓటర్లకి ఒకరిని సభ్యులుగా చేర్చాలని పార్టీ ఆదేశించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఈరోజు గూడూరు రోడ్లకు సంబంధించి మొత్తం 30 పోలింగ్ కేంద్రాలు కలవు. దానికి సంబంధించి 23,543 ఓట్లు ఉన్నాయి. దీంట్లో మెంబర్షిప్ చేయవలసిన బాధ్యత 7,848 మందిని మెంబర్షిప్ చేయాల్సిన బాధ్యత ఉంది. దీనికైనా ఎప్పుడు చేసినా కూడా మంచిదనే విషయాన్ని కూడా మీకు సభాముఖంగా తెలియజేస్తూ, అదేవిధంగా గూడూరు పట్టణానికి వచ్చినప్పుడు 4 క్లస్టర్లుగా విభజించడం జరిగింది. ఈ 4 క్లస్టర్లకు సంబంధించి మా 2వ నెంబర్ క్లస్టర్కి సంబంధించి 22 పోలింగ్ కేంద్రంలో పులిమి శ్రీనివాసరావు రావడం జరుగుతుంది. ఆయన దీపావళి పండుగ సందర్భంగా గూడూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గల స్థలంలో టపాసుల దుకాణాలు ఏర్పాటుకు అధికారులు అనుమతులు ఇచ్చారు. దుకాణదారులు షాపులను ఏర్పాటు చేసుకున్నారు. అగ్నిమాపక శాఖ అధికారులు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు షాపుల వారికి వివరించారు. ఇంకా
తిరుపతి జిల్లా గూడూరు పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఖాళీ ప్రదేశంలో టపాసుల దుకాణాలు ఏర్పాటు చేశారు. దీపావళి పండుగను పురస్కరించుకుని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఖాళీ స్థలంలో టపాసుల దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలని అధికారులు సూచించారు. దీపావళి పండుగను పురస్కరించుకుని కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ టపాసులు కాల్చడం ఆనవాయితీగా వస్తోంది. ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత. గత కొద్ది సంవత్సరాలుగా పట్టణ పరిధిలో ఖాళీ ప్రదేశాల్లో ఒకచోట టపాసుల దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు అధికారులు అనుమతులు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలకు టపాసులు అందుబాటులో ఉండేందుకు అధికారులు గూడూరు పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గూడూరు పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఖాళీ ప్రదేశంలో టపాసుల దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అగ్నిమాపక శాఖ అధికారులు, పోలీస్ అధికారులు, రెవెన్యూ సిబ్బంది వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మరియు భద్రతా ప్రమాణాలు పాటిస్తూ దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. ఈ క్రమంలో గూడూరు పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో టపాసుల దుకాణాలను ఏర్పాటు చేసి వివిధ రకాల టపాసులను పట్టణ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని వెంటనే ప్రారంభించాలని, గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా మాజీ కార్యదర్శి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఎస్ఎఫ్ఐ నాయకులు నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాకు ఎస్ఎఫ్ఐ నాయకులు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేసి కార్యాలయం ముందర నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా మాజీ కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ తల్లికి వందనం కార్యక్రమం ఇప్పటికీ ప్రారంభించలేదని వెంటనే ప్రారంభించాలని కోరారు. అదే భవనాల్లో ప్రభుత్వ హాస్టళ్లు నడుస్తున్నాయని మరియు 8 నెలలుగా మెస్ ఛార్జీలు విద్యార్థులకు చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను ప్రస్తుతం ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన వెంటనే తల్లికి వందనం పేరుతో ప్రతి ఒక్క విద్యార్థి ఖాతాలో అమౌంట్ వేస్తా అని చెప్పారు. కానీ ఇంతవరకు ఎక్కడ కూడా ఇంటర్ విద్యార్థులు కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఇంజనీరింగ్ విభాగాలు ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇంతవరకు కూడా వాళ్ళు ఊసేలేదు, వాళ్ళ గురించి పట్టించుకున్న పాపాలు కూడా బాలేదు. అట్లాగే ఈరోజు గవర్నమెంట్ హాస్టల్లో మరీ దారుణంగా ఈరోజు గవర్నమెంట్ హాస్టళ్ళు ఉన్నాయి, అద్దె భవనాలు నడుస్తూ ఉన్నాయి. అట్లాగే మెస్ ఛార్జీలు గత 8 నెలల నుండి ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ హాస్టల్లో మెస్ ఛార్జీలు ఇప్పటి వరకు కూడా విడుదల చేయలేదు. మరి దీనివల్ల విద్యార్థులందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానీ ఎంత జరిగినప్పటికీ కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేయటని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే గవర్నమెంట్ కాలేజీల్లో ఏదైతే ఇంటర్ కాలేజీల్లో మధ్యాహ్నం భోజనం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మేము తక్షణమే మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేస్తా ఉన్నారు. ఎక్కడ కూడా మధ్యాహ్న భోజనం సంబంధించి గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో ఎక్కడ కూడా ఊసే లేదు, ఆ మాట లేదు. అందుకని వెంటనే మంత్రి లోకేష్ గారు వెంటనే విద్యార్థులకి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క విద్యార్థికి కూడా తల్లికి వందనం పేరుతో ఏదైతే చెప్పారో అందరి విద్యార్థులకు కూడా వర్తించే విధంగా అందరికీ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా గూడూరు ఆర్డీఓ కార్యాలయం ముందు ఎస్ఎఫ్ఐ కమిటీ ఆధ్వర్యంలో మేము ధర్నా చేపట్టడం జరిగింది. ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ఈరోజు గూడూరు ఆఫీస్ దగ్గర ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 4 నెలలు అవుతున్నా విద్యారంగంలో ఎలాంటి మార్పులు తీసుకురాకపోగా ఈరోజు గత ప్రభుత్వం వదిలేసినటువంటి బకాయిలు 3,480 కోట్ల రూపాయలని ఈరోజు ఫీజు బకాయిలు పెట్టింది. దానివల్ల చాలామంది విద్యార్థులు ఫీజు కట్టుకోలేక అనేక మంది విద్యార్థులు ఈరోజు అవస్థలు పడుతున్నారు. ప్రధానంగా మొన్ననే గూడూరు నుంచి ప్రైవేట్ నర్సింగ్ కాలేజ్ నుంచి విద్యార్థులు గ్రీవెన్స్కి వచ్చారు. ఎందుకంటే వాళ్ళకి ఫీజు రాలేదని చెప్పేసి వాళ్ళకి యజమానం ఫీజు కడితేనే క్లాస్కి రామని చెప్పేసి చెప్తున్నారు. అంటే ప్రభుత్వం చేసిన తప్పిదాలకి ప్రభుత్వం సరిదిద్దాల్సింది పోయి ఈరోజు అనేక మంది విద్యార్థులు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉన్న వల్ల చాలామంది అవసరం పడుతున్నారు. అదేవిధంగా ఈరోజు మధ్యాహ్న భోజన పథకాన్ని ఇదే ప్రభుత్వము గత 2017-18 ఇయర్లో ఇంటర్మీడియట్ కాలేజీ విద్యార్థులు బలోపేతం చేయడానికి, ప్రభుత్వ జూనియర్ కాలేజీ బలోపేతం చేయడానికి ఈరోజు మధ్యాహ్న భోజనం పెట్టింది. గత ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కనీసం యువగలంలో నేటి విద్యాశాఖ మంత్రి గారు మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వహిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. 4 నెలలు అయినా ప్రభుత్వ జూనియర్ కాలేజీలు మధ్యాహ్న భోజన పథకం పెట్టలే. అదేవిధంగా అనేక విద్యారంగ సమస్యలు ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా అదే సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల కోసం మీరు ఎస్ఎఫ్ఐగా ఈరోజు అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 28, 29, 30 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ధర్నా నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు గూడూరులో కూడా నిర్వహిస్తున్నాము. గూడూరులో కూడా ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో చాలా కనుమరుగైపోయినాయి. విద్యార్థుల సంఖ్య పూర్తి. తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం నేలపట్టులో మొదలైన పక్షుల సందడి. విదేశీ విహంగాల రాకతో రమణీయంగా కనిపిస్తున్న నేలపట్టు
పక్షుల రక్షిత కేంద్రం, పలు జాతుల పక్షుల కిలకిలా రాగాలతో సందడిగా మారిన నేలపట్టు మొదలైన పక్షుల సందడి. పర్యాటకులకు బీ రెడీ అంటూ విదేశీ విహంగాల రాకతో రమణీయంగా కనిపిస్తున్న నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం. పర్యాటకుల కోసం త్రాగునీరు, క్యాంటీన్ కూడా నేలపట్టులో అందుబాటులో ఉంది. ఇప్పటికే పలు జాతుల పక్షులు నేలపట్టులో సందడి మొదలుపెట్టాయి. వాటర్లో డాక్ చిక్స్ పోతున్నాయి. వాటర్లో డాక్ చిక్స్ చూడాల్సింది మనకు ఒక ఐడియా వస్తుంది. పెట్టుకోడు పూట పళ్ళు తిప్పిండవా క్లాస్గా ఉంది మాస్గా ఉంది. దీపావళి పండుగ నాడు టపాసులు కాల్చే సమయంలో ప్రజలంతా జాగ్రత్తగా వ్యవహరించాలని మనుబోలు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎం శివరాకేష్ పేర్కొన్నారు. బుధవారం మనుబోలులోని పోలీస్ స్టేషన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీపావళి పండుగను మండలంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. టపాసులు కాల్చే సమయంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, కాటన్ దుస్తులు ధరించాలని, పేలని టపాసుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఎక్కువ శబ్దం కలిగించే టపాసులను పిల్లలకు, వృద్ధులకు దూరంగా ఉంచాలని, అదేవిధంగా టపాసులు అమ్మే దుకాణదారులు ప్రమాదాల నివారణకు తగిన జాగ్రత్తలు వహించాలని తెలియజేశారు. ప్రతి ఒక్కరికి దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి పర్వదినాన్ని ముగించుకొని మనం ఒక చెడుని అంతం చేసి మంచి దాని మీద గెలిచిన దానికి ప్రత్యేకంగా మనం దీపావళి జరుపుకుంటాం. సో ఈ దీపావళి ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నిండాలని చెప్పి కోరుకునే విధంగా మనం ఫైర్ క్రాకర్స్ పేల్చుకునే ప్రాక్టీస్ జరుగుతుంది మనకి. వీటికి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వమని చెప్పి మా సీనియర్ ఆఫీసర్స్ మార్నింగ్ ఇన్ఫామ్ చేస్తున్నారు. సో దానిలో భాగంగా మనకి సేఫ్టీ మెజర్స్ అట్ సేల్స్ పాయింట్స్, ఎక్కడైతే వాటిని క్రాకర్స్ని అమ్ముతారో అక్కడ కొన్ని మెజర్స్ తీసుకోవాలి. ముందుగా ఈ సేల్స్ పాయింట్ ఏర్పాటు చేసుకోవడానికి సంబంధిత డిపార్ట్మెంట్స్ దగ్గర మనం లైసెన్స్ తీసుకొని ఉండాలి. దానికి ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, మా రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కంబైన్డ్గా సర్టిఫై చేస్తే వాళ్ళకి ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. ఇది టెంపరీ అండ్ ఇయర్ లాంగ్ లైసెన్స్ ఉంటుంది. సో ఈ లైసెన్స్ తీసుకున్న వాళ్ళు ఓపెన్ ప్లేసెస్లో, ఎక్కడ కంజెస్టెడ్గా ఉన్న ఏరియాస్లో కాకుండా ఆ ఊర్లో ఉన్న వాళ్ళ ఒక మెయిన్ ప్లేస్లో స్టాల్స్ ఏర్పాటు చేసి అక్కడ సేల్ పాయింట్స్ అనేవి ఏర్పాటు చేయడం అనేది ఒక ప్రాక్టీస్. దానిలో భాగంగా మనకి మనుగోలు టౌన్లో ఒక 4 లైసెన్స్ హోల్డర్ షాప్స్ మనకి కళ్యాణ మండపం దగ్గరలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అట్లాగనే బద్వేల్లో ఒక లైసెన్స్ హోల్డర్ అక్కడ ఒక షాప్ని రన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ వాళ్ళ దగ్గర తీసుకోవాల్సిన సేఫ్టీ మెజర్స్ అన్ని వాళ్ళకి ఇన్ఫామ్ చేసే ముందు లైసెన్స్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. సదర్ లైసెన్స్ అన్ని మేము వెరిఫై చేయడం జరిగింది. అక్కడ శాండ్ డ్రమ్స్ కానీ, వాటర్కి సంబంధించిన ఇది కానీ, ఫైర్ రిటార్డెంట్స్కి సంబంధించి డ్రై కార్బన్ డైఆక్సైడ్ సంబంధించిన సిలిండర్స్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేసుకోవాలి. ఏదైనా ప్రమాదాలు జరిగితే దీనికి సంబంధించి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం పబ్లిక్ పరంగా మనం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ మంది తిరుగుతూ ఉంటారు, ట్రాఫిక్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతా. అట్ ద సేమ్ టైం కొంచెం విజిలెంట్గా ఉండాలా. మా పోలీస్ వాళ్ళ విజిబిలిటీ పెంచమని చెప్పి పోలీస్ కనపడే తీరు పెంచమని చెప్తున్నారు పోతున్నా. దీని సందర్భంగా ఎటువంటి నేరాలు కానీ, ఎటువంటి ప్రమాదాలు కానీ జరగకుండా ఉండేలాగా మీ దృష్టికి ఏదైనా కానీ వీటికి సంబంధించి ఏదైనా ఇష్యూస్ తెలిస్తే మాకు మనుబోలు పోలీసుకి కానీ, మా పొదలకూరు సిఐ గారికి కానీ, మా రూరల్ డిఎస్పీ గారికి కానీ ఎవరికైనా తెలియపరచవచ్చు. అట్లాగనే ఇవి సేల్ పాయింట్స్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవి పర్సనల్ సేఫ్టీకి సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దానికి సంబంధించి మనం ఫైర్ క్రాకర్స్ కాల్చేటప్పుడు ఇళ్ళ దగ్గర మనం కొన్ని తప్పిదాలు జరుగుతూ ఉంటాయి. కొన్ని యాక్సిడెంట్స్ వల్ల ఎవ్రీ ఇయర్ మనం న్యూస్ పేపర్లో, టీవీలో చూస్తూ ఉంటాం అక్కడ ఇంజరీస్ జరిగినాయి, అక్కడ బ్లాస్టింగ్స్ జరిగాయని.
సో మనం తీసుకున్నది ఫైర్ క్రాకర్ ఇదంతా థింగ్స్ అన్నీ ఒక దగ్గర సేఫ్ ప్లేస్లో పెట్టుకోవాలి. మనం కాల్చే దగ్గరలో ఉండకూడదు. ఈ కాల్చే వాళ్ళు కానీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ కాటన్ దుస్తులు ధరించుకోవాలి. అట్ ద సేమ్ టైం ఫుట్వేర్ వేసుకోవాలి, చెప్పులు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ విష్ణు యమహా షోరూం నందు లక్కీ డ్రా కూపన్ను ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు గడివేడి చంద్రశేఖర్ చేతుల మీదుగా తీయటం జరిగింది. విజేతగా వెంకటగిరికి చెందిన విజయమ్మ స్మార్ట్ టీవీని గెలుపొందారు. అలాగే రేపు జరగబోయే దీపావళిని పురస్కరించుకుని ఒంగోలులోని శ్రీ విష్ణు యమహా షోరూం నందు తీయబోయే బంపర లక్కీ డ్రాలో కారును గెలుపొందే అవకాశం ఉంటుందని ఒంగోలు ఎమ్మెల్యే చేతుల మీదుగా జరపబడుతుందని నిర్వాహకులు యమహా సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ కార్యక్రమంలో షోరూం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వెంకటగిరి వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఉంది 955 వెంకటగిరి. మొదటిగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ గూడూరు పట్టణ మన డివిజన్లోని అన్ని బ్రాంచ్ల తరఫున అదేవిధంగా ఇక్కడ గూడూరులో అంతకుముందు లాస్ట్ మంత్ కారు ప్రైజు ఇలాంటి ప్రతి బ్రాంచుల్లో టీవీ ప్రైజులు అనౌన్స్ చేయడం జరిగింది. ఈరోజు టీవీ ప్రైజ్ని దివాళీ సందర్భంగా మనం ఒక ఎత్తడం జరిగింది. ఆమె వెంకటగిరి వాసిగా విజయమ్మ ఆమెకి ఈరోజు దక్కింది. ఆమెకి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా రేపు ఉదయం ఇదే టయానికి ఒంగోలులోని ఇక్కడ విష్ణు మోటార్స్ షోరూంలో ఇలాంటి డ్రానే ఎత్తడం జరుగుతుంది. దానికి మంచి కారు కూడా ఇప్పుడు టీవీ ఎట్లా వచ్చిందో అట్లా మంచి కారు కూడా బహుమతి పొందుతారు. రేపు ఈ టైంకి మనకు ఆ విజేత కూడా ఎవరో తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఇన్ని బండ్లు అంటే మన అనుకున్న స్థాయి కన్నా కూడా మించి సేల్స్ జరిగిన దానికి ఇక్కడ మా సుబ్రహ్మణ్యం ఆయనకి వాళ్ళ స్టాఫ్ అంతా కూడా పూర్తిగా సహకరించినందువల్లే ఈ ఒక మంచి విజయాన్ని ఇక్కడ సాధించగలిగాం. ఎందుకంటే ఈరోజు మేము గత 3 నెలల నుంచి విష్ణు మోటార్స్ తరఫున లక్కీ డ్రా పెట్టాము. లక్కీ డ్రా మా అన్న చేతుల మీదుగా ఆ రోజు కూడా సునీలన్న చంద్రన్న చేతుల మీదుగా రోజుని రెడీ చేయడం జరిగింది. ఈరోజు అన్న చేతుల మీదుగా ఇక్కడ ఎల్ఈడి టీవీని లక్కీ డ్రా తీయడం జరిగింది. ఆ డ్రా విజయమ్మ వెంకటగిరి ఆమెకి గెలుపొందింది. ఈ డ్రాలో ఆమెకి మా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా రేపు ఉదయం 10 గంటలకి ఇదే టయానికి మన ఒంగోలులో ఈ కారు డ్రా కూడా చేస్తున్నారు. అక్కడ లోకల్ ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే ద్వారా. కాబట్టి మన గూడూరు మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. రేపు లక్కీ డ్రాకి ప్రతి కస్టమర్కి కూడా యూట్యూబ్ లింక్ కూడా పంపిస్తాం. మేము ఆ లింక్ ద్వారా కూడా డైరెక్ట్ రిలే మీరందరూ కూడా చూడవచ్చు. అది మీ యొక్క అదృష్టాన్ని కూడా రేపు పరీక్షించుకోవచ్చు. ఈ విష్ణు మోటార్స్ ఒంగోలు, గూడూరు, చీరాల మన బ్రాంచ్లన్నిటికీ సంబంధించి ఒంగోలులో మనం బంపర్ డ్రాని. చిట్టమూరు మండలంలో ఇటీవల తొలగించిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న 4 ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుని వారిని కొనసాగించమని హైకోర్టు ఉత్తర్వులు తెచ్చుకున్నారు. చిట్టమూరు ఎంపీడీఓ మనోహర్ గౌడ జాయిన్ చేసుకున్నారని, కానీ ఉపాధి హామీ ఏపీఓ ఈసీలు మాత్రం పనులు అప్పచెప్పటం లేదని చిట్టమూరు ఎంపీడీఓ కార్యాలయం వద్ద బుధవారం వారు నిరసన తెలియజేశారు. తమను విధుల్లోకి చేర్చుకోమని హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఏపీఓ చిన్నయ్య మాత్రం తమను ఇబ్బంది పెడుతున్నారని చిట్టమూరు మండలంలోని యాకసిరి, ఆరూరు, మల్లాం, ఆలిటిపాడు గ్రామ పంచాయతీలకు చెందిన గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నప్పటికీ కేవలం ఏపీఓ మాత్రం లాగిన్ అవ్వకుండా, పనులు కల్పించకుండా తమను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని హైకోర్టు ద్వారా ఉత్తర్వులు పొందిన ఫీల్డ్ అసిస్టెంట్లు ఆరోపించారు. కానీ వేరే వాళ్ళని పెట్టి పని చేపిస్తున్నారు. మేమైతే కోర్టుని ఆశ్రయించాం. మమ్మల్ని అర్ధాంతరంగా పనులను ఇచ్చేసారు. కోర్టు ఆశ్రయిస్తే కోర్టు మాకు వర్క్ చేసుకోమని చెప్పేసి పర్మిషన్ ఇచ్చింది. ఆ కోర్టు కాగితాలు ఇచ్చి ఎండిఓ గారికి చెప్పాము. చెప్తే ఎండిఓ గారు చేసుకోండి అని చెప్పేసి ఏపీఓ గారికి ఇచ్చారు. ఏపీఓ గారి దగ్గరికి వెళ్ళాము.
ఏపీఓ గారు ఏంటంటే మీరు జాయిన్ అయినట్టే అని కాగితాలు మాకైతే తీసుకున్నాడు, కానీ మమ్మల్ని అయితే జాయిన్ చేయించుకోకుండా పాత పేరు లేని వాళ్ళ కాడ, ఫీల్డ్ అసిస్టెంట్గా పేరు లేని వాళ్ళ కాడ పనులు అయితే కొనసాగిస్తూనే ఉన్నారు. మేము సోమవారం రోజు అడిగాము, సార్ ఈ మాదిరి మమ్మల్ని పెట్టుకున్నారు, వాళ్ళైతే పని కొనసాగిస్తూ ఉన్నారు సార్, మేముగా చేయాలంటే రేపు ఆపుతారులే అన్నాడు. మరుసటి రోజు మంగళవారం కూడా అదే మాదిరి అడిగాము ఈసీ గారిని, వాళ్ళు రేపు ఆపేస్తారులే అన్నాడు. వాళ్ళైతే ఈరోజు బుధవారం కూడా పని పెట్టారు. అంతేకాకుండా మమ్మల్ని ఉద్యోగంలోకి తీసుకోకుండానే స్పందనలో మా మీద పెట్టి ఒక్కవైపే కనీసం మా మీద ఏదైనా ఫిర్యాదులు వస్తే మమ్మల్ని పిలిచి విచారించాలి, అదేమీ లేకుండా వన్ సైడే వచ్చి గ్రామ పంచాయతీలో చిట్టమూరు మండలంలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం సంబంధించి ఒక 4 ఫీల్డ్ అసిస్టెంట్లు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. నేను ఛార్జ్ తీసుకోకముందు వాళ్ళని పని చేయకుండా నిరోధించారని చెప్పి వాళ్ళు హైకోర్టుని ఆశ్రయించారు. అయితే నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత వాళ్ళ హైకోర్టు నుంచి వాళ్ళని ఎవరు కూడా నిరోధించొద్దు, ప్రోగ్రామ్ ఆఫీసర్ కానీ ఏపీఓ గారు కానీ నిరోధించకూడదని చెప్పి హైకోర్టు నుంచి తీర్పు తీసుకొచ్చుకున్నారు. కాబట్టి యథావిధిగా ఆ తీర్పుని అమలుపరుస్తూ అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుని గౌరవిస్తూ ఏపీఓ గారికి, చిట్టమూరు ఏపీఓ గారికి వీళ్ళని వెంటనే విధుల్లోకి తీసుకుని వాళ్ళని నిరోధించకుండా లాగిన్స్ ఇచ్చి పని చేయించుకోవాల్సిందిగా రాతపూర్వకంగా లేఖ ద్వారా వాళ్ళకి తెలియపరచడం జరిగింది. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి వారికి ఏమైనా గ్రీవెన్స్ ఉన్న ఇబ్బందులు ఉన్నా కూడా ఏపీఓ గారు 3 రోజుల నుంచి మాకు అందుబాటులో లేరు కాబట్టి, సెలవులో ఉన్నారు కాబట్టి, వారు రాగానే వారితో చర్చించి సమస్యను పరిష్కరించడానికి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. మనుబోలు గ్రామంలోని కోదండ రామాపురం దివ్యాంగుల వీధిలో వెలసి ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయంలో మంగళవారం రాత్రి అమ్మవారికి ప్రత్యేక పూజలు, పల్లకీ సేవ మహోత్సవం కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకీలో అందంగా అలంకరించి భక్తులు పల్లకీ తమ భుజాల మీద ఉంచుకుని గ్రామంలోని పురవీధుల్లో ఊరేగించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన పొట్టి నాగేంద్ర గుప్తా, అనురాధ దంపతులు, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
हरि ओम शांति 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 नमस्ते नमस्ते जगदे शांति शांति सूर्याभाषीश्वरे బులెటిన్ ముగించే ముందు సిఆర్ న్యూస్.